అంటే వాడు నిన్ను కొట్టినా, నీ ఆస్తి లాక్కున్నా వాడితో గొడవ పడకుండా సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది యేసుప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఒకడు మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల, నిన్ను తోడు రమ్మన్నాడు, లేదా తన పని ఉంది రమ్మన్నాడు, తనకు సహాయం కావాలి రమ్మన్నాడు, అది కూడా బలవంతం చేసిన ఎడల. కొంతమంది ఉంటారండి, ఊరికే తిరిగి వస్తుంటారు, ఉపయోగం లేదు. అది వెళ్ళడానికి కూడా కారణం ఉండాలిగా, వెళ్ళడానికి కూడా ఒక పని ఉండాలిగా. ఏ పని లేకుండా జులాయిగా తిరిగే దాని గురించి మాట్లాడలేదండి. యేసుక్రీస్తు జులాయిగా తిరిగే వాళ్ళతో వాడు రమ్మంటే వెళ్ళిపోండి, సినిమాలకు షికార్లకు వెళ్ళిపోండి, లేదంటే సరదాగా తిరిగి వద్దాం, ఊర్లు తిరిగి వద్దాం అంటే వెళ్ళరండి అనలేదండి. అవసరత, ఆ బాధ్యత ఏంటో చూడు, అవసరత ఎంత ఉందో చూడు. అది కూడా పిలవగానే వెళ్ళడం గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఒకడు నిన్ను బలవంతము చేసిన ఎడలంటే ఎంతో ప్రాధేయపడితే నువ్వేం చేయాలో తెలుసా? వానితో 2 మైళ్ళు కూడా వెళ్ళు. 2 మైళ్ళు వెళ్ళు. ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని, తోడు రమ్మని నిన్ను అడిగాడు, అవసరం ఉందని రమ్మని అడిగాడు, మైలు దూరం రమ్మన్నాడు. ఒక వస్తువు మోయాలో, ఒక బరువు మోయాలో, లేదా అతన్ని తోడుగా ఉండాలో, మొత్తానికి నిన్ను రమ్మన్నాడు, బలవంతం చేశాడు. నిజంగా సహోదరులతో ఐక్యత కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? సహోదరులను సంపాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? అతడు మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. 2 మైళ్ళు వెళ్ళు. ఏమండి, ఇది నడిచేదాని గురించో ప్రయాణం చేసేదాని గురించో చెప్పాడు అనుకుంటే పొరపడ్డాడు. ఎన్నో పనులు ఉన్నాయి, దేవుని పనులు ఎన్నో ఉన్నాయి. దేవుని పనులలో ఎంతో సహాయం కావాలి, ఎంతో అవసరత ఉంటుంది. ఈరోజు పోస్టర్స్ వేస్తున్నారు. మరి 11, 12 తేదీలలో వడ్లపూడి ప్రాంతం, ఇక్కడే మంగళగిరి దగ్గర వడ్లపూడి ప్రాంతం, సభలు ఉన్నాయి, బహిరంగ సభలు ఉన్నాయి. ఆ సభలకు పోస్టర్స్ వేయడానికి సిద్ధపడిపోయారు అందరూ కూడా. ఇప్పుడు పోస్టర్లు వేయడానికి ఒక్కొక్క ఏరియాకి లేదా ఒక్కొక్క మనిషికి 100 పోస్టర్ల చొప్పున సిద్ధపరిచి, ఇదిగో ఈ ఏరియాలో నువ్వు వేయాలి, ఈ ఏరియాలో నువ్వు వేయాలి, ఈ ఏరియాలో నువ్వు వేయాలి. కొంతమందిని బలవంతం చేయాలండి. దేవుడి పని అనగానే పరిగెత్తుకు రావాలి. కొంతమందిని బలవంతం చేయాలి. వ్యక్తిగతమైన పనులకు బలవంతం చేస్తేనే మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు. వ్యక్తిగతమైన పనులకే నువ్వు డబల్ చేయాలి, అడిగిన దానికి డబల్ చేయాలి. మరి అలాంటప్పుడు దేవుని పని అనగానే నీకు 100 పోస్టర్లు ఇస్తానంటే లేదు, 200 ఇవ్వు. నువ్వు 200 పోస్టర్లు వేయాలి తీసుకో అంటే లేదు, నాకు 400 పోస్టర్లు ఇవ్వండి. అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యక్తిగతమైన పనులకే ఏమండి మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడే అంటే అతను అడిగిన దానికి డబల్ చేయి, అతను అడిగిన దానికి రెట్టింపు చేయి. మరి దేవుడు ఆయన పని అడిగిన దాంట్లో కొద్దిగా చేస్తావా? అడిగిన దాంట్లో సగమే చేస్తావా? కొంతమంది పోస్టర్లు వేయడానికి కూడా, దేవుని పని చేయడానికి కూడా అబ్బో తెగ బాధపడిపోతారండి. మరి పరలోకం ఎలా వస్తుంది? దేవుని పని చేయవు, దేవుని కోసం ఇవ్వవు, దేవుని కోసం కదలవు, దేవుని కోసం ఏ పని చేయడానికి సిద్ధపడవు. చివరికి ఆదివారం చర్చికి రావడానికి కూడా ఆపసోపాలు పడేవాళ్ళు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు. ఆపసోపాలు ఏంటి? దేవుని దగ్గరికి రావడానికే కష్టమైతే, దేవుని కోసం పని చేయడానికే కష్టమైతే,